పొదరిల్లు అనే తెలుగు సీరియల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సీరియల్ ని ఏ టైం స్లాట్ లో వేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మరవకండి. పొదరిల్లు అనే సరికొత్త సీరియల్ తెలుగు బుల్లితెరపై అతి త్వరలో వచ్చేస్తోంది. స్టార్ మా ఛానల్లో ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా అలరించడానికి సిద్ధంగా ఉంది. దీపక్ కుమార్, కృతికా ఉమాశంకర్ ఈ సీరియల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ సత్యనారాయణన్ కూడా ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సీరియల్ ని ఆర్కే శంభుశ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిరుపం పరిటాల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సీరియల్ ని ఏ స్లాట్ లో వేస్తారు, మధ్యాహ్నం స్లాట్ లో వేస్తారా లేదా ప్రైమ్ స్లాట్ లో వేస్తారా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ సీరియల్ ప్రోమో చూస్తుంటే ఇది ప్రైమ్ స్లాట్ లోనే వేస్తారు. ఎందుకంటే తమిళ్లోను, మలయాళంలోను, అలాగే కన్నడలోను ఈ సీరియల్ ని ఇదివరకే రీమేక్ చేశారు. అన్నిట్లో ఈ సీరియల్ ప్రైమ్ స్లాట్ లోనే వేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సీరియల్ ని ప్రైమ్ స్లాట్ లోనే వేస్తారు. అయితే రాత్రి 8:30 గంటలకి ఈ సీరియల్ ని వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం, ఇది నవ వసంతం, అలాగే 9 గంటలకి టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ కి మధ్యలో ఈ సీరియల్ ని వేస్తారు. ఎందుకంటే ఈ రెండు సీరియల్స్ కి టీఆర్పీ ఎక్కువ వస్తుంది. అయితే ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇంటింటి రామాయణంకి కొద్దిగా టీఆర్పీ తక్కువగా ఉంది. ఆ సీరియల్స్ తో 8:30 స్లాట్ సీరియల్ ని బ్యాలెన్స్ చేయడానికైనా ఖచ్చితంగా పొదరిల్లు సీరియల్ ని 8:30 స్లాట్ లోనే వేస్తారు. అప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు, కార్తీక దీపం, ఇది నవ వసంతం, గుండె నిండా గుడి గంటలు ఈ 3 సీరియల్స్ కి సమానంగా పొదరిల్లు సీరియల్ టీఆర్పీ కూడా వస్తుంది. కాబట్టి 4 సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ మంచి టీఆర్పీతో ప్రేక్షకులని అలరిస్తాయి. కాబట్టి 8:30 గంటలకి ఈ సీరియల్ ని ఖచ్చితంగా వేస్తారు. విజయ్ టీవీ సీరియల్ అయిన అయ్యనార్ తునైకి రీమేక్ గా వస్తున్న ఈ పొదరిల్లు సీరియల్ ప్రోమోను చూసారా? ప్రోమో మీకెలా అనిపించింది? ప్రోమో చూసాక ఈ సీరియల్ ని చూడాలి అని మీలో ఎంతమందికి అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న గంటని మాత్రం మరవకండి. ధన్యవాదాలు.